సెక్షన్ డివైడింగ్ అంటే పైనుంచి కింద వరకు ఒక లైన్ రావాలి, మధ్యలో నుంచి మీరు ఫింగర్స్తో తీసుకున్నారు. స్ట్రైట్ కట్ కదా మ్యామ్ ఇప్పుడు చేస్తుంది. ఎంత లెంత్ ఏం వాళ్ళకి చూపించాను కదా, దానికి కిందకి కట్ చేయండి, పైకి కట్ చేయండి అండ్ ఎగ్జాక్ట్ కట్ చేయండి. ఇప్పుడు నేను ఇంత ఓకే అయింది కదా, నేను ఇక్కడ కట్ చేస్తాను. మీ పాపనే నా చూసింది. ప్రతిసారి కట్టింగ్ చేసేటప్పుడు హెడ్ పొజిషన్ చూడండి, వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు. క్రాస్ అంటే కట్ కూడా క్రాస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 పార్ట్గా డివైడ్ చేయండి. ఇప్పుడు బోర్డ్ పైన సెక్షన్ చూడండి, నేను అది వేసింది నేను 1, 2, 3 పార్ట్స్ డివైడ్ చేయాలి. ఫస్ట్ పైన డివైడ్ చేయాలి. నేను చెప్పిన వీడియోలో కూడా తగులుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఫోటో తీసుకోండి. ఫస్ట్ సెక్షన్ ఎలా డివైడ్ చేయాలని ఫోటో. ఫస్ట్ సెక్షన్ మిడిల్ పార్ట్. కొంచెం బెండాలండి. మన గైడ్ లైన్ చూసుకోండి, ఎక్కడ ఉంది? ఇట్లా అంటే ఇది కూడా ఒక్క వీడియో క్లిప్ కోసం రౌండ్గా నుంచున్నట్టు అంతే. నేను వెళ్ళిపోతాం మన గైడ్ లైన్ మళ్ళీ కోమ్ చేసి తీసుకుంటే నాకు క్లిప్ ఒకసారి కో. కట్ షుడ్ బి స్ట్రైట్ లైన్ రావాలి. మనకి ఇది ఏంటంటే కంటిన్యూ లేయర్స్ కనిపిస్తాయి, మనకి గ్యాప్స్ రావాలి. మళ్ళీ డివైడ్ ఈ చేసిన దాన్ని 2 పార్ట్గా డివైడ్ చేయండి. అటే ఈ సైడ్ దాన్ని క్లిప్ పెట్టేసేయండి. నెక్స్ట్ సేమ్. సో ఈ గ్రోత్ ఎక్కడ ఉందో అక్కడ లిప్ చేయండి. మళ్ళీ గైడ్ లైన్ మనం ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్నదే కదా, అది అండ్ డౌన్లో మళ్ళీ 2 పార్ట్స్. లైన్ కనిపిస్తుంది కదా, అది అండ్ లాస్ట్. సైడ్ కొంచెం తీసుకుంటున్నారా? ఇది గైడ్ లైన్ తీసుకోవాలి, కట్ చేసిన హెయిర్ ఇది కొద్దిగా, ఈ ఫ్రెష్ హెయిర్ కొద్దిగా. ఇది గ్రోత్ అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేస్తాను. కనిపిస్తుందా కట్ చేసిన హెయిర్? ఆ హెయిర్ని కట్ చేయకుండా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని కట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెక్ కదా, కట్. నెక్స్ట్ మళ్ళీ హారిజంటల్. మీకు అప్పుడు వెనుక యూ షేప్ ఎగ్జాక్ట్ వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్ ఉండాలి ఎప్పుడైనా. ఎలాంటి
ఒక బాక్స్ షేప్ రావాలి. క్లియర్గా కనిపిస్తుందా? కొద్దిగా రాదు. గైడ్ లైన్ కింద వచ్చి ఎగ్జాక్ట్ దీని కింద ఇట్లా రూట్స్ అయితే చాలంటే స్ట్రేట్ సైడ్ పెట్టేసి ఇలా పో అప్పుడు లోపల నుంచి కేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని డిగ్రీ ఉంటాయి అర్థమైందా? ఈ డిగ్రీ అంటే ఎందుకన్నాను స్కాల్కి ఎగ్జాక్ట్గా స్ట్రేట్గా ఉంచాను. ఇప్పుడు ఇది ఉంటే ఓవర్ డైరెక్ట్ అయిపోయింది, కిందికి అయిపోయింది. మళ్ళీ పైకి అంటే మరి అప్పుడు నేను ఎక్కువ ఎక్కట్ అయిపోతున్నాను. సో దీనికి ఇంతే ఎగ్జాక్ట్గా అలాంటి ఏదైనా స్టిక్కర్ కోర్స్ దిగిపోతుంది అలా ఉంటుంది ఎగ్జాక్ట్. గైడ్ మన కాన్సన్ట్రేషన్ గైడ్లైన్ మీద ఉండాలి కింద లాస్ట్. కనిపించింది గైడ్లైన్ మనకి కనిపించింది. ఇది ఎప్పుడైనా కట్ అనేది ఇలా ఉండాలి, ఇట్లా ఉండదు. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎండింగ్కి వస్తున్నామంటే మన ఈ ఫింగర్స్ ఉన్నాయి గట్టి ప్రెస్ చేసి పట్టుకొని పైకి తీసుకురావాలి. లూజ్గా వదిలేసామంటే పడిపోతుంది కేక్. నెక్స్ట్ దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ చెక్కింగ్ కింద గైడ్లైన్ ఇలా అయింది. ప్రతిసారి చెప్తున్న గైడ్లైన్ కట్ అవ్వద్దు. అట్లా చేసుకుని పోతే హెయిర్ చిన్న అయిపోతుంది. పైకి ఓన్లీ ఎక్స్ట్రా హెయిర్ మాత్రమే. మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ చేసిన లేదా ఎక్స్ట్రా లైవ్ వస్తుంది, వర్టికల్ లైన్స్ వస్తాయి. మనం ఏ పని చేస్తాం? 9th 10th. ఓకే, ఇది దీని సెకండ్లో 9th 10th 12th. అర్థమైంది డ్రాయింగ్. మీరు డ్రాయింగ్స్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది చేస్తాను.
చేసుకుంటే ఎందుకంటే రెండింటికి మిడ్ పాయింట్ అనేది ఉంది కదా. క్రికెట్ రావద్దు ఆడుతున్నారు ఇలా ఉంటుంది మొత్తం. మళ్ళీ తగ్గట్టు వచ్చేస్తున్నారు లేస్ పైకి వస్తుంది. వాళ్ళు చెప్పిన రెండు వరకు కట్టేసి వదిలేస్తాం, మీకంతా లేస్ పైకి వస్తుంది. డ్రై సిల్కీ ఇవ్వడం కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఎక్కువ ఉంది కదా హెయిర్. కొత్త పాట దొరుకుతలే. వైష్ణవి అక్క ఫోన్ వేరే పాట పెట్టేసిన సౌండ్ పెట్టేసాను. ఆ డోర్ అయినా పెట్టేసుకో వైష్ణవి, డోర్ పెట్టేసుకో. వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు కదా, వాయిస్ వస్తలేదంట అందుకు. చిన్నప్పుడు బాగా ఇంటర్ తీసేదాన్ని. మా పిల్లలు పక్కన ఒకటి ఇంకా పాడు దొరుకుతలేదా? ఇదే అవునా చిన్నపిల్లలు ఇప్పుడు ఈ మొత్తం కలిపి చేస్తాం మనం, లేకుంటే ఆ పార్ట్ ఇప్పుడు ఈ పాట మొత్తం తీసుకోవాలి. సపరేట్ సపరేట్ చెట్టు ఎట్టేటచ్చు. ఇంతకుముందు కింద టైల్గా ఉంటుంది కదా, ఇప్పుడు బాన్స్. బట్ ఇప్పుడు హెయిర్ మినిమం ఇంత పోతుంది. నేను భయపడుతుంది, ఇప్పుడు నేను కంటిన్యూ చేయాలి. ఇక్కడ అంతేనా? ఇప్పుడు లేరు ఇక్కడ ఉంది కదా, అంటే ఈ హెయిర్ మ్యాక్స్ ఇంత దాని కింద కొద్ది హెయిర్ మాత్రమే తీసుకోవాలి. బాక్స్ ఎక్కడ కొంచెం డౌన్ కాదు, అప్ కాదు, ఎక్సైట్ మనకి 120 180 కదా మ్యామ్, థర్డ్ లేయర్ కదా. 90, 120, 180 తీస్తుంది. ఇంకా అలా ఇది 180. అంటే మన డిగ్రీస్ చూస్తాం కదా, 90 లైక్ ఇది 90, ఇది 120, ఇది 180 అని. హెయిర్ లేకపోతే 120 అన్నారు. ఇక్కడికి వెళ్తే 180.
ఇందాక వేసింది పొజిషన్ కట్ కాబట్టి 90. హెడ్ పొజిషన్ ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేసుకోవాలి. కవర్స్ ఏమైనా నేను తీసుకెళ్ళి వచ్చి ఇక్కడ అంతా మంచుతుంది. స్పీకర్ మీద ఉంటుంది. డిగ్రీస్ అంటే చెప్పండి మేడం. డిగ్రీస్ వీడియో ఉంటుంది. ఇంకా బ్లాకే అనిపిస్తుంది. అంటే చిన్నగా ఉంటాయి. తెల్లగా అనిపిస్తుంది. కెరటిన్లో కూడా ఇట్లా స్ట్రైట్లో కాకుండా అది జస్ట్ కెరటిన్ ఇన్ఫ్యూజ్ చేసి అలా ఏమైనా కనిపెడితే బాగుంటుంది. దాని ఒకటే బట్ కొన్ని డేస్ అయినా ఆటోమేటిక్ ఇదే ఉంటుంది. ఎక్కువ 2 years వచ్చేసారు. మీరు ఎంత పెద్ద సెలూన్స్కి వెళ్ళినా పెద్ద పెద్ద హెయిర్ మాస్టర్స్ ఉంటారు కదా, ఇలా సెక్షన్స్ తీసుకొని చిన్న చిన్న సెక్షన్స్ ఒకేసారి ఎక్కువ సెక్షన్స్ తీసుకుంటే ప్రాబ్లం కాదు. ఫస్ట్ మెయిన్ కరెక్ట్ సెక్షన్స్ తీయడం అండ్ డిగ్రీస్ నాకు అట్లా అంటే ఫాస్ట్ డిగ్రీస్ ఫస్ట్ టైం చూస్తారు. అది ఈక్వల్ ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళండి. మనం ముందు హెయిర్ స్ట్రైట్ కట్ చేయలేదు, ఇప్పుడు డైరెక్ట్ గైడ్ లైన్తో మనం కట్ చేస్తాం. అవును. ఓకే, గైడ్ లైన్ కనిపిస్తుందా? ఒక్క సెక్షన్ ఒక 2 times కోమ్ చేసి మళ్ళీ కట్ చేయాలి. మళ్ళీ కంటిన్యూ. ఇప్పుడు డివైడ్ చేయాలి. ఇయర్ టు ఇయర్ పార్టింగ్ ఇక్కడ పేరు పెట్టేసాను. ఫస్ట్ సెక్షన్ని క్లిక్ సేమ్ మనం వెనక ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ అలా. ఇట్లా మనం జర్నీ మార్నింగ్ ఆ పూజ 8 times 2 parts చేస్తారా? ఇటు ఒకటి చూడండి, ఒకటి అబ్జర్వ్. ఓకేనా మనం ఫస్ట్ చెప్తున్నాను తీసుకున్నాం మీకోసం. మనకు వెనక గైడ్ కనిపించేస్తుంది అండ్ డౌన్లో కూడా ఉంటుంది. ఎప్పుడైనా హెయిర్ వెనక తీసుకొచ్చి కట్ చేయాలి, వాళ్ళు ఫేస్ కట్ చేయగలరు. అలానే పెడుతుంది అండ్ వాళ్ళు లెంత్ ఎక్కువ కట్ అవుతుంది అనే ఇంటెన్షన్లో ఉంటారు. మేడం సైడ్ నుంచి ఒకటే సార్ మరి ఇప్పుడు కింద నుంచి అటు కింద నుంచి వెళ్తాం. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసింది కదా మేడం. మళ్ళీ ఇంకొంచెం హెయిర్ చూసుకో, చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రా హెయిర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా మిగిలిన హెయిర్ ఉంటే మొత్తానికి పైకి తీసుకెళ్ళి స్టార్ట్ చేసేసి
ఇప్పుడు నాకు ఇది వెడల్పు ఉంది అన్నప్పుడు నేను ఇలా పెట్టుకొని కట్ చేసుకున్నాను. ఓకే. ఇది తక్కువ ఉంది అన్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను అనుకో ఈ డైరెక్షన్కి ఈ హెయిర్ చూడండి ఇక్కడికి వచ్చింది. అట్లా కాకుండా ఎక్కడైతే గ్రోత్ ఉందో అక్కడ ఉంచాలంటే నేను ఇట్లా వర్టికల్గా ఉన్నాను నేను. అంటే నాకు హారిజంటల్. లాంగ్ వాళ్ళకి చేయకుండా డౌన్ చేయాలి మేడం, ఎందుకంటే మనకు స్ప్రే చేయాలి. నేను కూడా చూడాలా? Back the guideline and down. ఈ వీడియో వాళ్ళకి చూపిస్తే సాటిస్ఫాక్షన్. అదే అది ఇప్పుడు ఇంకొక బ్యాలెన్స్